హలో ఎవ్రీవన్. అప్లికేషన్స్ ఆఫ్ కొల్లాయిడ్స్లో ఫస్ట్ అప్లికేషన్ అండి ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, డ్రింకింగ్ వాటర్. ఓకేనా? సో మనకు డ్రింకింగ్ వాటర్ని మున్సిపాలిటీస్ చాలా సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తాయండి. ఓకేనా? సో ఈ డ్రింకింగ్ వాటర్లో జనరల్గా ఇంప్యూరిటీస్ అన్న ఉంటాయి, ఎస్పెషల్లీ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్. సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ అంటే దే ఆర్ హ్యావింగ్ ద కొల్లాయిడల్ నేచర్. ఓకే, సో అవి వాటర్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. ఈ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ మనం రిమూవ్ చేయాలి ఖచ్చితంగా బిఫోర్ డ్రింకింగ్. ఓకే, బికాస్ దేర్ ప్రెజెన్స్ కాజెస్ డిసీజెస్. ఓకే, సో కాబట్టి వీఆర్ గోయింగ్ టు యాడ్ ఏ కెమికల్ దట్ ఈస్ ఆలమ్ టు ద డ్రింకింగ్ వాటర్. ఓకే, సో ఇక్కడ మీరు కొన్ని గ్యాలన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ట్యాంక్స్లో, బిగ్గర్ ట్యాంక్స్లో స్టోర్ చేసి, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ఆలమ్ అనే కెమికల్ యాడ్ చేస్తారండి. కొన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ ఆలమ్ అనే కెమికల్ యాడ్ చేస్తారు. ఆలమ్ అంటే ఇట్ ఈస్ ద hydrated salt of potassium sulfate and aluminum sulfate. The formula is K2SO4, Al2SO4 thrice, potassium sulfate, aluminum sulfate. It is a hydrated salt. The number of water molecules are 24 H2O. K2SO4, Al2SO4 thrice, 24 H2O is called as alum. The alum is having the ability to coagulate the suspended impurities. మనం ఎలాగైతే ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్లో కోయాగులేషన్ అనే ప్రాపర్టీ మనం చూసాం. కోయాగులేషన్ ఆఫ్ లయోఫిలిక్ కొల్లాయిడ్స్, లయోఫోబిక్ కొల్లాయిడ్స్, గోల్డ్ నెంబర్ అనే టాపిక్స్ చూసాం. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనము ఇక్కడ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్కి ఆలమ్ యాడ్ చేస్తే, ఆలము ఆ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్తో ఫ్లాక్స్ని ఫామ్ చేస్తుందండి. ఫ్లాక్స్ అంటే ప్రిసిపిటేట్ అండి. ఫ్లాక్స్ అంటే బిగ్గర్ సైజ్డ్ పార్టికల్స్. సస్పెండెడ్ పార్టికల్స్ స్మాలర్ సైజ్, ఫ్లాక్స్ బిగ్గర్ సైజ్ పార్టికల్స్. సో బిగ్గర్ సైజ్ పార్టికల్స్ కాబట్టి ద ఫ్లాక్స్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద యాడెడ్ ఆలమ్ విత్ ద సస్పెండెడ్ ఇంప్యూరిటీస్, వేర్ ద ఆలమ్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్. ఓకే, సో బికాస్ ద సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ద గ్రావిటీ పుల్స్ డౌన్ ద ఫ్లాక్స్ టు ద బాటమ్. సో మీకు అట్ ది బాటమ్ ద ఫ్లాక్స్ విల్ సెటిల్. ఓకే స్టూడెంట్స్, at the bottom the flocks will settle. So like this the suspended impurities are converted into a precipitate by adding alum. So this is based upon the coagulation principle of colloids. So ila manamu drinking water lo unde suspended impurities ni remove cheyడానికి colloids లో ఉండే ఒక coagulation అనే ప్రిన్సిపల్ మనం అప్లై చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. దెన్ ద సెకండ్ అప్లికేషన్ ఈస్ ఎలక్ట్రికల్ ప్రిసిపిటేషన్ ఆఫ్ స్మోక్. సో స్మోక్ జనరల్గా ఏంటి అంటే, స్మోక్లో కొన్ని సాలిడ్ పార్టికల్స్ ఉంటాయండి, లైక్ కార్బన్, ఆర్సెనిక్, డస్ట్. ఓకే, సో ఈ సాలిడ్ పార్టికల్స్కి ఏదో ఒక ఛార్జ్ అనేది ఉంటుంది, ఏదో పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉంటుంది, బికాస్ దే ఆర్ కొల్లాయిడల్ ఇన్ నేచర్. యు నో దట్ ద కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ ఛార్జ్. సో ఇక్కడ ఈ కాట్రెల్స్, ఇక్కడ చూడండి, కాట్రెల్స్ ఎలక్ట్రికల్ స్మోక్ ప్రిసిపిటేటర్లో మనకు ప్లేట్స్ ఉంటాయండి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ ప్లేట్ యానోడ్, నెగిటివ్ ప్లేట్ క్యాథోడ్. సో వెన్ యూ సెండ్ ద స్మోక్ దట్ ఈస్ హ్యావింగ్ ద either positively charged or negatively charged colloidal dust particles. Okay, so the dust particles along with the smoke will enter into the Cottrell's electrical smoke precipitator. Okay, so their charge is neutralized and they settle at the bottom of this precipitator, and the gas that is coming out will be free from the impurities like carbon, arsenic, dust. Okay students, and this is called as electrical precipitation of smoke. So ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్మోక్ని చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఆ ఇంప్యూరిటీస్లో మనకు డస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి, కార్బన్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఆ డర్టీ ఎయిర్ని మీరు కాట్రెల్స్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ ద్వారా, మీరు ఎలక్ట్రికల్ ప్రిసిపిటేటర్ ద్వారా మీరు పంపించినట్లయితే, ఈ ఎలక్ట్రికల్ ప్రిసిపిటేటర్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో మీకు ఈ స్మోక్ పార్టికల్స్కి, ఈ కొల్లాయిడ్, ఈ స్మోక్ అనే ఈ కొల్లాయిడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, నెగిటివ్ ఛార్జ్డ్ ఉన్న ఎలక్ట్రోడ్స్ పైన అటాచ్ అయిపోతాయి. లేదు ఆ డస్ట్కి లేదా ఎయిర్లో నెగిటివ్ ఛార్జ్ ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ ఉందనుకోండి, అవి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్కి అటాచ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఛార్జ్ న్యూట్రల్ అయిపోతుందండి. ఇలా న్యూట్రల్ అయిపోవడం వల్ల కొద్దిసేపటికి అవి బాటంలో యాష్ లాగా మిగిలిపోతాయి. ఓకేనా స్టూడెంట్స్, ఒక యాష్ లాగా, ఒక ఫ్లై యాష్ లాగా మిగిలిపోతుంది, దాన్ని మనం రిమూవ్ చేసుకుంటాం. సో మీకు ఇక్కడ ద గ్యాస్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రిసిపిటేటర్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దీస్ ఇంప్యూరిటీస్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ సో దట్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్ స్టూడెంట్స్. దెన్ let us enter into the third application, medical uses. Okay,
So most of the medicines that we are using to cure the diseases are colloidal in their nature. They are colloidal solutions. They are having dispersion media, having dispersed particles. Okay, for example, argyrol that is used to as an eye lotion to cure the diseases, eye diseases. Then colloidal antimony, it is used to treat black fever, otherwise called as kala azar. Kala azar idoka మైక్రోబియల్ డిసీజ్ అండి. ఓకే, దెన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యూజ్ చేస్తాం. సో మెడిసిన్స్ కూడా మనకు కొల్లాయిడల్ క్యారెక్టర్ అన్నది ఉంది. దెన్ ట్యానింగ్, ద ఫోర్త్ అప్లికేషన్ ఇస్ ట్యానింగ్. వాట్ ఈస్ ట్యానింగ్? వెరీ సింపుల్. అనిమల్ స్కిన్ ఏదైతే మనము ఈ షీప్ కానీ కౌ కానీ ఇటువంటి ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ మీట్, సో ఆ అనిమల్ స్కిన్ని మనం లేదు పైథాన్ కావచ్చు, లేదు ఇటువంటి క్రొకడైల్స్ కావచ్చు. ఓకే, సో వీటి స్కిన్ని మనం జనరల్గా లెదర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, లెదర్ బ్యాగ్స్గా, లెదర్ స్ట్రాప్స్గా, లెదర్ బెల్ట్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రాసెస్లో లెదర్గా దాన్ని కన్వర్ట్ చేసే ప్రాసెస్, స్కిన్ని లెదర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో వారు ట్యానింగ్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ చేస్తారండి. ట్యానింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఏంటంటే జనరల్గా చూడండి, ప్రిన్సిపల్ ఏంటంటే అనిమల్ స్కిన్ ఏదైతే క్రొకడైల్ కావచ్చు, కౌ కావచ్చు, షీప్ కావచ్చు, అనిమల్ స్కిన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందండి. These are animal skin is colloidal in nature and they contain positively charged colloidal particles. Okay na students, positively charged colloidal particles. Then దీన్ని మనం న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేయాలంటే we need negatively charged solution. సో చూడండి, this is soaked, this animal skin is taken and it is soaked, ముంచేస్తున్నాం దేంట్లో, in a solution that is of tannin. సో tannin అనే ఒక న్యాచురల్ ప్లాంట్ ప్రోడక్ట్, అది యాక్చువల్గా tannin. ఈ ప్లాంట్ ప్రోడక్ట్ నేచర్ ఏంటంటే పాలీఫినాల్స్ అండి. దీని కెమికల్ నేచర్ పాలీఫినాల్స్. దీంట్లో ఫినోలిక్ గ్రూప్స్ ఉంటాయి, అది మెనీ ఫినోలిక్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి పాలీఫినాల్స్ అని అంటున్నాం. ఫినాల్స్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో ఈ టానిన్స్ అనే ఈ సొల్యూషన్లో ముంచినట్లయితే మనకు అనిమల్ స్కిన్ మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ టానిన్స్లో ఉండే నెగిటివ్ ఛార్జ్ వల్ల న్యూట్రల్ అయిపోతుంది. దీన్నే మనము మ్యూచువల్ కొయాగులేషన్ అంటామండి. ఓకేనా, సో ఇది కూడా మనకు మ్యూచువల్ కొయాగులేషన్ మనం ప్రీవియస్ వీడియోలో చేసాం. ఇది కూడా ఒక కొల్లాయిడల్ ప్రిన్సిపలే. ఓకే, సో కాబట్టి మ్యూచువల్ కొయాగులేషన్ ద్వారా మీరు ట్యానింగ్ అనే ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ట్యానింగ్ అంటే, సో ద ట్యానింగ్ ప్రాసెస్ మేక్స్ ద స్కిన్ హార్డర్. సో స్మూత్గా ఉన్న అనిమల్ స్కిన్ని హార్డ్గా కన్వర్ట్ చేస్తుంది ఈ ట్యానింగ్ అనే ప్రాసెస్ వల్ల. ఇలా హార్డ్గా కన్వర్ట్ అవ్వడము ఆ లెదర్, ఆ స్కిన్ని లెదర్గా కన్వర్ట్ చేస్తాం. సో ఈ లెదర్ యొక్క అప్లికేషన్స్కి మనకు క్యారియర్ బ్యాగ్గా ఎలా యూజ్ చేసినా కూడా అది కొద్దిగా హార్డ్గా ఉండాలండి. ఆ స్కిన్ హార్డ్గా ఉండాలి, స్మూత్గా ఉండకూడదు. ఓకే, ఇలా హార్డ్గా చేయడానికి మనం ట్యానింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాం. దెన్ ద రిమూవల్ ఆఫ్ డర్ట్, ద అనదర్ అప్లికేషన్ ఆఫ్ కొల్లాయిడ్, ద రిమూవల్ ఆఫ్ డర్ట్, ఆయిల్ ఫ్రమ్ ద సర్ఫేస్ బై యూజింగ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో సోప్స్, డిటర్జెంట్స్ యూజ్ చేసి ఏదైనా సర్ఫేస్ నుంచి డర్ట్ని, ఆయిల్ని రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అండ్ డిటర్జెంట్స్ డిపెండ్స్ అపాన్ ద కొల్లాయిడ్స్, ద యాక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్. Then the natural rubber extracted from the rubber plant, Hevea brasiliensis, it is also an emulsion. Emulsion is a type of colloid, manandariki telusandi. Okay na? Then so the natural rubber contains polyisoprene units, the monomers are isoprene, you know that. Then, industrial products like paints, inks, graphite, synthetic plastics, lubricants, cement, even cosmetic products andi. Okay na? Cosmetics and rastanu, cosmetic products ante skin creams, ఆయింట్మెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకు కొల్లాయిడల్ ఇన్ దేర్ నేచర్. సో ఆయింట్మెంట్స్, స్కిన్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా కావచ్చు అండి, ఫెయిర్ అండ్ లవ్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా లూబ్రికెంట్స్, సిమెంట్ కూడా అండి, ఈవెన్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ అండ్ సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కొల్లాయిడే. పెయింట్స్, ఓకే, ఇంక్స్, ఓకే, అది పెన్నింగ్ కావచ్చు, ఏదైనా కూడా. సో సింథటిక్ ప్లాస్టిక్స్, దీస్ ఆర్ ఆల్ ప్లాస్టిక్స్ కూడా మనకు సింథటిక్, నాట్ న్యాచురల్, సింథటిక్ ప్లాస్టిక్స్ అన్నీ కూడా colloidal in their nature. So students, so that's about the very important topic, applications of colloids that we have seen in this video. Thank you.